మనము ఏదైనా ఒక లక్ష్యం సాధించాలి అనుకున్నప్పుడు మనకు పదే పదే ఆ లక్ష్యం సాధించలేక పోయినట్లు ఆటంకం మీద ఆటంకాలు వస్తున్నాయి అంటే మనం అనుకున్న లక్ష్యం సాధిస్తే మనము ఎవ్వరు రీచ్ అవని ఒక గొప్ప స్థాయికి మనం రీచ్ అవుతాము అని అర్థం. మనం ఎంచుకున్న లక్ష్యం కూడా అంత గొప్పది అని అర్థం. మన లక్ష్యం సాధించడానికి ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, మనం మనసు కుంగదీసిన మన లక్ష్యం ఆపడానికి మన అనుకున్న వారే మనకు అడ్డు వచ్చిన ఐ డోంట్ కేర్ అని మన లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోకు, అవసరమైతే తిండి కూడా తినకు. అప్పుడే నీ లక్ష్యం సులువుగా సాధిస్తావు. మొదట నీ లక్ష్యం సాధించడానికి ప్రతిరోజు నిద్ర లేవగానే నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకో. అతి త్వరలో నా లక్ష్యాన్ని సాధిస్తాను అని నీ మనసులో నీవే ప్రమాణం చేసుకో. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ మనలాంటి మామూలు మనుషులే. వారు వారి లక్ష్యాన్ని ఎలా సాధించారో మనము కూడా మన లక్ష్యాన్ని సాధించి తీరుతాం అనుకుంటే 100% మనం లక్ష్యాన్ని సాధించినట్లే. మనం అనుకున్నది ప్రతిదీ అతి సులువుగా మనకు చేరదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ఏదైనా మనము అనుకున్నది అనుకున్నట్లు అతి సులువుగా మనము సాధిస్తే ప్రతిదీ సాధించడం చాలా ఈజీ అవుతుంది. బట్ మనము ఏదైనా లక్ష్యం సాధించలేక అనేకమైన కష్టాలు నష్టాలు అన్నీ ఏకమయ్యి మనము లక్ష్యాన్ని చేరుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మేబీ నా మంచి కోసమే ఇలా అవుతుంది అని అనుకొని నా లక్ష్యం నేను వదులుకోను అని మన మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచి ఇంకా మనము చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. నిజం చెప్తున్నాను, ఎవరైతే మనకు తిండి నిద్ర మనసుకు మనశ్శాంతి మన మనస్సుకి బాధ కలిగిస్తారో అనేకమైన బాధలు కష్టాలు నష్టాలు పెడతారో మన ప్రాణం పోయేలా చేస్తారో వారి కోసమే మనం బ్రతకాలి. ఎందుకంటే మనలను బాధ పెట్టి వారు ఎలా సంతోషంగా ఉన్నారో మనము లక్ష్యాన్ని సాధించినప్పుడు వారు అంతకు 100% ఎక్కువ బాధ పడతారు. మనం వద్దు అనుకున్న వారిని మనలను బాధ పెట్టిన వారు మనము తిట్టకూడదు. కాలం వారికి సరైన సమాధానం చెబుతుంది, వారికి సరైన శిక్ష కూడా వేస్తుంది. అప్పుడు మళ్ళీ మనము కావాలి అని మన దగ్గరకు వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. ఎందుకంటే చెడ్డవాడు వాడు చచ్చే వరకు వాడి చెడ్డ బుద్ధి మానుకోడు. మంచివాడు మంచిగానే ఉంటాడు. మన కన్నుల ఎదుట మనమే చూస్తాం. చెడ్డవాడు కొద్ది రోజులు మాత్రమే బాగుంటాడు. మంచివాడు కొన్ని రోజులు బాధపడినా ఎక్కువ రోజులు సంతోషంగానే గడుపుతాడు. గుర్తుపెట్టుకో, మన లక్ష్యం మంచిది అయినప్పుడు ఆ భగవంతుడు కూడా మనకు అండగా ఉంటాడు. మన లక్ష్యాన్ని ఏ మనిషి ఆపలేరు. 100% మన లక్ష్యాన్ని సాధించి చూపిస్తాం.